హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డే 2 అండి. సో, ఈరోజైతే ఇంకో 10 వన్ వర్డ్స్ అయితే తెలుసుకుందాం. లేట్ చేయకుండా ఫస్ట్‌ది ఎక్విట్ అండి. అంటే టు డిసైడ్ అండ్ స్టేట్ అఫీషియల్లీ ఇన్ కోర్ట్ దట్ సంబడీ ఈజ్ నాట్ గిల్టీ ఆఫ్ ఏ క్రైమ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ అక్రోబట్. ఓకేనా. యాన్ ఎంటర్‌టైనర్ హూ పెర్ఫార్మెన్స్ డిఫికల్ట్ ఫిజికల్ ఫీట్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఆక్రోనిమ్ అండి. ఆక్రోనిమ్ అంటే యాన్ అబ్రివేషన్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద ఇనిషియల్ లెటర్స్ ఆఫ్ అదర్ వర్డ్స్ అండ్ ప్రొనౌన్స్డ్ యాజ్ అ వర్డ్ అనమాట. నెక్స్ట్ ఆక్రోఫోబియా అండి. అంటే ఫియర్ ఆఫ్ గ్రేట్ హైట్స్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆక్రోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ గ్రేట్ హైట్స్. నెక్స్ట్ తర్వాత అక్యుమెన్ అంటే షార్ప్నెస్ అండ్ అక్యూరసీ ఆఫ్ జడ్జ్మెంట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ 6th ఎడిక్ట్ అండి. ఎడిక్ట్ అంటే హార్మ్ఫుల్ డ్రగ్స్ అండి. ఓకేనా. తర్వాత సెవెంత్ అడోల్సెన్స్ అనమాట. అడోల్సెన్స్ అంటే ద పీరియడ్ బిట్వీన్ ద బిగినింగ్ ఆఫ్ ప్యూబర్టీ అండ్ అడల్ట్హుడ్ అనమాట. నెక్స్ట్ ఏరియల్ అంటే గ్రోయింగ్ అండి, లేదా ఎగ్జిస్టింగ్ లేదా లివింగ్ ఆన్ ఎయిర్ అనమాట. ఏరియల్ అంటే సింథటిక్ కన్సర్న్డ్ విత్ బ్యూటీ ఆర్ ద ఎప్రిషియేషన్ ఆఫ్ బ్యూటీ అనమాట. ఓకేనా. నెక్స్ట్ అజెండా అండి. అజెండా ఏ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ టు బీ డిస్కస్డ్ ఎట్ ఏ మీటింగ్ అనమాట. సో ఇవండి ఈరోజు 10 వన్ వర్డ్స్. సో రాసుకొని ఖచ్చితంగా చదవండి. చదివితే మీకు చాలా చాలా ఉపయోగపడతాయి అనమాట. ఇవన్నీ వొకాబులరీకి సంబంధించినవి అనమాట. ఓకేనా. ఎవరైతే సేమ్ టెస్ట్ ప్రిపేర్ అవుతుందో వాళ్ళందరికీ యూస్ఫుల్ అవుతాయి. ఖచ్చితంగా యూస్ఫుల్ అనిపిస్తే వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ కలుసుకుందాం మరొక వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్.